నమస్కారం టీవీ 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. వచ్చే విచారణ వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని సిఐడి తరపున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు చెప్పారు. తర్వాత ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో దీనిపై వాడివేడిగా వాదనలు కొనసాగాయి. అయితే ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించగా ఆ సెక్షన్ వర్తించ హైదరాబాద్ కొత్త సిపిగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సందీప్ శాండిల్యను హైదరాబాద్ సిపిగా నియమించారు. చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి TV5. చంద్రబాబు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ చేసిన ట్వీట్ చూసి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.